తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు. యేసు క్రీస్తు వారు 12 మంది శిష్యులలో 3 శిష్యులను అత్యధికంగా ప్రేమించినట్లుగా మన గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. అసలు ఈ యోహాను ఏమంటారంటే, తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నుంచి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, తాను ప్రేమించిన శిష్యుడు అనుందో తప్పితే అక్కడ పేరు లేదు. ఎందుకనంటే ఇది యోహాను సువార్త రాస్తున్నారు, రాసేది ఆయనే కాబట్టి ఆయన పేరు ఆయన రాసుకోలేదు. ఎవరి పేరు అంటే, తాను ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను గారు. యోహాను ఎవరు? జెబెదయి కుమారుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో మనకు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. 4వ అధ్యాయము 21వ వచనం. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానును మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుంటుండగా చూచి వారిని పిలిచాను. వీళ్ళు దోణిలు బాగు చేసుకుంటూ ఉంటే యేసు వెళ్ళి వాళ్ళని పిలిచారు. వీరి నాన్నగారి పేరు జెబెదయి, యాకోబు అతని సహోదరుడైన యోహాను. చూడండి, వెంటనే 22వ వచనం, వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ప్రియమిత్రులారా, యోహాను అనే శిష్యుడు యేసు యొక్క అత్యంత ప్రేమను పొందుకోవాలని నాకు అనిపిస్తుందంటే, యేసు పిలవగానే యోహాను మరి ఆయన సహోదరుడైన యాకోబు దోణెను, అక్కడ చక్కని మాట ఉంది, దోణెను తండ్రిని విడిచిపెట్టి, ఈ లీవ్డ్ దోణెను తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. చూసారు ప్రియమిత్రులారా, యేసు మాటకు యోహాను గారు చక్కని విధేయుడుగా ఉన్నాడు. తండ్రిని కూడా విడిచిపెట్టి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, ఈయన యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టమని మనకు ఎట్లా తెలుస్తుందంటే, మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనం ఉంటుంది. పేతురు యాకోబు సహోదరుడు యోహానును వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబటి రానియక. చూసారా, పేతురుని, యాకోబుని, ఆయన సహోదరుడైన యోహాను తప్పితే ఎవరిని ఆయన తీసుకువెళ్ళలేదు ఎమ్మట పెట్టుకొని. ఈయన 3 తీసుకొని వెళ్ళినట్లుగా ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చదువుకుంటా. అక్కడ ఏంటంటే, సమాజ మందిరపు అధికారి వస్తారు, అయ్యా నా కుమార్తె చనిపోయిందయ్యా అని చెప్పినప్పుడు వీరు 3 ఆయన తీసుకువెళ్తాడు ఎమ్మట పెట్టి. అంతేకాదు, పక్కనే 9వ అధ్యాయం 2వ వచనం కూడా మనకు కనిపిస్తుంది. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహాన్ను మాత్రమే వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. యేసు అత్యంత ప్రాముఖ్యమైన రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్ కూడా యాకోబు, యోహాను, పేతురు సమక్షంలో పొందినట్లుగా మనం చూస్తున్నాం. సో యోహాను అంటే యేసు వారికి బాగా ఇష్టము, అత్యంత. అందుకే చక్కని మాట ఏమంటే, తాను ప్రేమించిన శిష్యుడు అని రాస్తున్నాడు ఆయన. తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర అని యోహాను గారు రాసుకున్నారు. ఏమంటారంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను, తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ప్రియమిత్రులారా, యేసు క్రీస్తు శిలువ మరణాన్ని పొందుతూ దేవుడు ఏర్పాటు చేసిన పాపాన్ని భరిస్తూ శాపగ్రాహిగా తయారైన యేసు శ్రమలు పొందుతూ గాయం నుంచి రక్తము కారుతున్నా తను కష్టాలు, శ్రమల్లో, ఇబ్బందుల్లో మరి ఉన్నా కానీ తన యొక్క బాధ్యతను మరిచిపోయినట్లుగా మనకి ఇక్కడ కనిపించడం లేదు. తను శిలువ మీద మరణం పొందుతున్నారు. తను పెంచి పెద్ద చేసిన 33 సంవత్సరాలు చూచిన తన తల్లి అనాథగా మిగిలిపోతుందని ఆయన యోహాను గారిని ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు చూడండి, ఆయన కూడా ఆ గడియ నుండి, ఆ నిమిషము నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని, అంటే చూడండి, ఆయన చెప్పిన మరుక్షణమే ఆ శిష్యుడు ఆ మరియను, వారి తల్లిని ఇంట చేర్చుకున్నట్లుగా, ఆమె బాగోగులు చూసినట్లుగా, ఆమె యొక్క పోయిన పొజిషన్ చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరణం పొందుతూ శిలువ మరణాన్ని అనుభవిస్తూ దేవుడు ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రంలో
5వ ఆజ్ఞను పాటిస్తున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకే ఆయన అంటారు ఒకసారి, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటానికి రావటం లేదు కానీ ధర్మశాస్త్రాన్ని నేను అమలుపరచడానికే వచ్చాను అని ఆయన ఒకసారి చెప్తారు. 5వ ఆజ్ఞ మనందరికీ తెలుసు. నిర్గమాకాండము నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇది 5వ ఆజ్ఞ. చూడండి, అక్కడ ఒక చిన్న కండిషన్ పెట్టారు. అక్కడ నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటే హానర్, గౌరవించు, ప్రేమించు, వాళ్ళని పూజించు అని చక్కగా చెప్పారు. అప్పుడే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, ఎక్కువ కాలం జీవిస్తావని. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, యవనస్తుడా ఈ దినాల్లో చూచినట్లయితే అనేక మంది కుమారులు కానీ కుమార్తెలు కానీ కొంతకాలము జరిగిన తర్వాత, వారికి వివాహాలు జరిగిన తర్వాత వారి తల్లితో తండ్రితో మాట్లాడటమే మానేసిన సంగతులు మనం చాలా వింటున్నాం. అనేక మంది వారి తండ్రితో మాట్లాడరు, వారి తల్లితో మాట్లాడరు. తల్లిదండ్రులకి, కుమారులకి, కుమార్తెలకు మాటలు ఉండవు. కారణము ఫైనాన్షియల్ ఇష్యూస్. నా తండ్రి నాకేమీ ఆస్తి ఇవ్వలేదు, లేదా నా తల్లి నాకేమీ బంగారం ఇవ్వలేదు, మా తండ్రి నాకేమీ పెట్టాడు, నాకేమీ చేశాడు, ఏదో వంక పెట్టుకొని, లేదా అన్నయ్యకి పెట్టాడు, లేదా తమ్ముడికి పెట్టాడు, లేదా చెల్లికి పెట్టాడు అని ఏదో వంకలు పెట్టుకొని తల్లిదండ్రులను కించపరిచి, తల్లిదండ్రులను బాధపరిచి, తల్లిదండ్రులకు తినడానికి కూడా భోజనం లేకుండా పక్కకు నెట్టిన వాళ్ళు అనేక మందిని మనం చూస్తాం. బిడ్డలారా, ఈ దినాలు అనేక మంది మందిరాలకు వెళుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కారుతున్నారు, కానీ తండ్రితో మాట్లాడని సంఘ పెద్దలు నాకు చాలామంది తెలుసును. మందిరానికి వెళుతుంటారు, వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, సాక్ష్యాలు చెబుతూ ఉంటారు, ప్రార్థనలు గొలుసు ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ వారి తల్లితో వారికి మాటలు ఉండవు, వారి తండ్రితో వారికి మాట్లాడవు. నో, నువ్వు 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞను తప్పిపోతున్నావు సంగతి నువ్వు మర్చిపోతున్నావు. మా కుటుంబంలో కూడా మేము 5 అన్నదమ్ములం. మా తమ్ముళ్ళు, అన్నయ్యలు మా తండ్రిని కొట్టారు. మా తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు బాధించారు. నేను మా తల్లిని కానీ మా తండ్రిని కానీ నేనెప్పుడు చేయి చేసుకొని కొట్టలేదు. వారు తిట్టినా నేను భరించాను తప్పితే నేను ఎప్పుడు వారిని కొట్టలేదు. ఎందుకంటే నాకు 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ నాకు బాగా తెలుసును. ప్రియమిట్లారా, నీ జీవితంలో, నా జీవితంలో సంతోషము, సమాధానము, మనం ఎక్కువ కాలము క్షేమంగా జీవించాలంటే ఇప్పుడే వెళ్ళి నీ తల్లితో మాట్లాడు, ఇప్పుడే వెళ్ళి నీ తండ్రితో సమాధానపడు. నేను మొన్ననే ఒక ఆయన చనిపోతే ఆ తండ్రి గారి దగ్గరికి వెళ్తే తండ్రి అంటున్నాడు, అయ్యా వీడు నాతో మాట్లాడి 15 సంవత్సరాలు అయిందయ్యా అని అంటున్నాడు. చూడండి, కుమారుడు తండ్రితో మాట్లాడి 15 సంవత్సరాలు అయింది. ఒక ఆయన మొన్న నాతో చెప్తున్నారు, అయ్యా మా కుమార్తెకు నేను డబ్బులు ఇవ్వలేదని ఇంటికి రావద్దని ఫోన్ చేసిందయ్యా. డబ్బులు ప్రేమకు లింక్ పెట్టేస్తున్నారు, ప్రేమ డబ్బులు కలిసిపోతున్నాయి. ప్రేమ బిడ్డలారా, తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మనల్ని గొప్ప చేసినా గొప్ప చేయకపోయినా, మనకు మంచి హోదాని వారు కల్పించలేకపోయినా, మన పరిశుద్ధ గ్రంథము ప్రకారము, మన దేవుని ధర్మశాస్త్ర ప్రకారము తల్లిదండ్రులను సన్మానించవలసి ఉన్నది. మనం అప్పుడే దీర్ఘాయుష్మంతులు అవుతాం. యేసు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి శిలువ శ్రమలు భరిస్తూ పాపాన్ని మోస్తూ రక్తం కారుచున్న సమయంలో అనాథగా తల్లి బాధతో దుఃఖంతో తన వైపు చూస్తున్న తల్లిని, తన శిలువ మరణాన్ని చూసి రోధిస్తున్న తల్లిని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఈ దేవుని కుమారుడై ఉండి తన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎలా మనందరికీ మార్గదర్శకులు ఉన్నారో అర్థమైంది. కనుక దయతో గమనించండి. ఈ యొక్క 3వ మాటను ధ్యానించుకోవడానికి కొద్ది సమయం ప్రభు సహాయం చేశారు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన. దేవా, మీరు సిలువలో ఉండి పలికిన ఈ 3వ మాటను ప్రభువా, దేవా ప్రభాకరాయ్ గారు, ప్రభువా నేను ధ్యానించటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన.
దేవా మీరు సిలువ మీద ఉండి కూడా ప్రభా మీ బాధ్యతను ప్రభా మీరు విస్మరించలేదు నాయన. మేము కూడా ప్రభా ఈ లోకంలో ఉండి ప్రభా మా బాధ్యతలను మేము నాయన విస్మరించకుండా ప్రభా దేవా మేము సత్యాన్ని మేము చేతపట్టుకొని ప్రభా జీవించడానికి సహాయం చేయండి. మీ కృపాక్షేమాలు మాతో ఉంచండి, దీర్ఘాయుషులుగా మమ్మల్ని ఉంచమని దేవా ఈ యొక్క పరిచర్యను ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ మన ఆదరణ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. బ్రదర్ కేటీ ప్రభాకర్ రావు గారు ఎంకామ్ బిఎల్ రిఫార్మ్డ్ ఇవాంజలికల్ మినిస్ట్రీ నవీన సువార్తిక పరిచర్యలు రెమ్ హాయ్లాండ్ చర్చ్ కొన్నంగుంట రోడ్ రాజీవ్ సర్కిల్ దగ్గర నూజివీడు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ 521201. మీ ప్రార్థన అవసరతల కొరకు మీ ఆధ్యాత్మిక సలహాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9441309129 మరి ఒక నంబర్ 90521511151.